ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారండి. కొంతమంది మెయిల్స్ ద్వారాను, అదేవిధంగా ఫోన్ కాల్స్ ద్వారాను, వాట్సాప్ ద్వారాను, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ లింక్ ద్వారాను అనేక మంది ప్రశ్నలు ఈ విధంగా పంపిస్తున్నారు పాస్టర్ గారండి. సహోదరుడు హరీష్ అనంతపురం నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నాడు. దేవుడు శత్రువుల నుంచి తప్పిస్తాడు అని వాగ్దానం ఉందిగా, అటువంటప్పుడు శత్రువులను ఎందుకు ప్రేమించాలి అని ప్రశ్న అడుగుతున్నారండి. మీ ఆరోగ్యం కోసం ప్రేమించాలి. ఇప్పుడు శత్రువు అనగా అర్థం చేసుకోండి. శత్రువు అని మీరు అనుకుంటూ ఎప్పుడైతే ఒక వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారో శత్రువు అని, అతను మీ గుండెల్లో వచ్చి చేస్తాడు. మీరు అన్నం తింటున్నా గుర్తొస్తాడు, భోంచేసినా గుర్తొస్తాడు, నడుస్తున్నా గుర్తొస్తూనే ఉంటాడు. అతను శత్రువు. అతను ఎందుకు గుర్తు రావాలి మీకు? వచ్చి ఖచ్చితంగా మీ గుండెల్లో కూర్చుంటాడు. ఒకవేళ ఇంకా ద్వేషించారనుకోండి, మీ మనసు నిండా ఉంటాడు. మీరు ఏ పని చేస్తున్నా అతను గుర్తొస్తుంటాడు. మీ శత్రువు అని తెలిసాక మళ్ళీ మీ మనసులో అతను ఎందుకు ఉండాలి? మీ హృదయంలో అతను ఎందుకు ఉండాలి? మీ శత్రువు మీ కీడు చేసేవాడని తెలిసినప్పుడు మీ మనసులో కానీ మీ హృదయంలో కానీ అతను ఉండకూడదు. ఆవిడైనా అతనైనా. నేను వాళ్ళు ఆ విధంగా ఉండబట్టి మీకే కదా నష్టం. మరి మీ హృదయంలో వాళ్ళు లేకుండా పోవాలి, మీరు ప్రశాంతంగా ఉండాలి, మీ హృదయం నిబ్బరంగా, నిమ్మలంగా, నిదానముగా, అద్భుతంగా వాడబడాలి అన్నట్లయితే, మీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళు మీ మనసులో మీ హృదయంలో ఉండకూడదంటే మీరు వాళ్ళని క్షమించాలి. క్షమించి ప్రార్థన చేస్తే మీ మనసులో డిలీట్ అయిపోతారు. వాళ్ళ నెంబర్కి మీ ఫోన్లో లేకుండా డిలీట్ చేస్తారు కదా, అలాగే బ్లాక్ అయిపోద్ది నెంబర్. ఇక వాళ్ళ గురించి ఆలోచనలు రావు, వారి గురించి తలంపులు రావు. అందుకే శత్రువులను క్షమించడం అనేది ఒక ఆయుధం. యేసుప్రభువు తన శిష్యులకు ఇచ్చాడు, ఆయన పిల్లలకి ఇచ్చాడు. మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. వాక్యాన్ని చెప్పాడు మత్తయి సువార్త Matthew 6:14. He said, "Forgive your enemies and I will forgive you." మీ శత్రువులను మీరు క్షమించండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. ప్రభు మనకు సెలవిస్తున్నారు, మీ శత్రువులను మీరు క్షమించుడి, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మత్తయి సువార్త 6:14. సో తప్పనిసరిగా మనం క్షమించడం వలన మనం ప్రశాంతత కలిగి ఉంటాం. మనము ప్రశాంతంగా సమాధానంగా ఉండడం కోసమే క్షమించమన్నాడు. అందుకే కదా యేసుప్రభు వారిని వారు గాయపరుస్తున్నా కూడా వారంతా యేసుప్రభుని గాయపరుస్తున్న ప్రభు అన్నాడు, తండ్రి వీరేం చేయించున్నారు, వీరిని క్షమించు. అట్టి మనసు దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఎవరైనా ఇప్పుడు క్వశ్చన్ అడగాలనుకున్నట్లయితే మీ చేయి చూపించండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. నతానియేల్ గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా అడుగుతున్నారు, సంఘ కాపరిగా ఉంటూ వ్యాపారం చేయవచ్చా? ఆ విధంగా చేసినటువంటి వారు బైబిల్లో ఎక్కడైనా ఉన్నారా? ఇది వాక్యానుసారమేనా అని ప్రశ్న అడుగుతున్నారండి. సంఘ కాపరిగా ఉంటూ వ్యాపారం చేయొచ్చా, అదేనా ప్రశ్న? అవును Yes. పాస్టర్ గారండి. దేవుని పిలుపు, సేవా పిలుపుల్లో పలు విధాలైన పిలుపులు ఉన్నాయి. అపోస్తులుగా పిలువబడిన వారు, ప్రవక్తలుగా పిలువబడిన వారు, సువార్థికులుగా పిలువబడిన వారు, సంఘ కాపరులుగా, బోధకులుగా పిలువబడిన వారు. మీ పిలిపేదని నిశ్చయించుకోండి. ప్రభు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? పరిచారకులుగానా, సువార్థికులుగానా, మరి సంఘంలో ఒక యాక్టివ్గా ఉండేటువంటి మినిస్ట్రీలో ఉన్న వ్యక్తిగా ఉండాలని ప్రభు పిలిచాడా? ఒక అసిస్టెంట్ పాస్టర్గా, అంటే దైవ సేవకులకి అసిస్ట్ చేసే విధంగా మీరున్నారా? అయితే దేవుని పరినిమిత్తం, దేవుని సువార్త పరినిమిత్తం, దేవుని పిలుపు చేత పిలువబడిన వారు పేతురు, యోహాను, యాకోబులు వారికి ఉన్నవన్నీ విడిచిపెట్టి ప్రభు రమ్మన్నాడు. పేతురు తన దోనె, తనకున్నటువంటి చేపల వ్యాపారాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడు. అది అపోస్తలుల పిలుపు దేవుడిచ్చినప్పుడు. యోహాను, యాకోబు కూడా అలా చేశారు. మత్తయి కూడా ట్యాక్స్ కలెక్టర్ గా రాస్తున్నప్పుడు, అక్కడ లెక్కలేస్తున్నప్పుడు ప్రభు పిలుస్తాడు. అన్ని విడిచిపెట్టి ఆయన వచ్చేస్తాడు. లూకా సువార్త 14:33లో తనకున్నవన్నీ విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. ప్రభు పనిలోకి వచ్చిన తర్వాత ప్రభు యొక్క పరిచర్య నిమిత్తం, సంఘ పరిచర్య, సువార్త పరిచర్య నిమిత్తం, ఆత్మ రక్షణార్థమై దేవుని రాజ్యం కట్టే విషయంలో
దేవుడు అనుగ్రహించిన విశ్వాస మూలముగా వారు పొందుకున్నవి అవన్నీ ప్రభు మూలంగా వారికి వచ్చాయి కాబట్టి ఇవి నావి అని చెప్పడానికి అవదు. అంత దేవుని కృప వలన నేను పొందుకున్నాను, ప్రభు ఏర్పరిచాడు. అది ఇదే టైంలో అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు పిలిచాడు. ఆయన ఏర్పరచబడిన సేవకుడే. అయితే ఆయన టెంట్ కుట్టి అమ్మినట్టు కూడా మనకు కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ విశ్వాసులు సపోర్ట్ లేనప్పుడు అక్కడ ఆయన ఇంకా సువార్త చేయాలనుకుంటున్నాడు. ఆ పరిసర ప్రాంతాల్లో సేవ చేయాలనుకున్నప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది, మరి చేతిలో లేదు. సభలు ఎప్పుడు జరుగుతాయి? సాయంకాలం జరుగుతాయి సభలు. పగటి వేళ అందరూ పనిలో ఉంటారు. మరి సేవకులు ఖాళీగా ఉండవు ఎందుకు? కాబట్టి సేవక బృందంతో ఆయన చేతులతో కష్టపడ్డాడు, నా స్వహస్తాలతో కష్టపడ్డాను అంటాడు. కష్టపడి టెంట్లు కుట్టి టెంట్లు తీసుకెళ్లి మార్కెట్లో అమ్మి ఆ వచ్చిన వెల ధనమును దేవుని సేవకు వాడాడు. అది ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ దేవుని పరిచయలో వాడడానికి దేవుడు ఆ సందర్భంలో ఆయన వాడుకున్నాడు. ఓకే, ఇప్పుడు కొంతమంది పిలువబడి సేవ చేస్తున్నాం అంటారు. ఆదివారం పరిచయం అయిపోతుంది, సోమవారం నుండి శనివారం దాకా ఉంటే ఈవినింగ్ మీటింగ్స్ ఏమైనా ఉంటాయి, గృహకూడికి కానీ ఇంట్లో ఏదైనా హౌస్ ఓపెనింగ్ సెరమనీ కానీ ఏదైనా ఉంటే ఈవినింగ్స్ ఉండొచ్చు. పగలంతా సేవకుడు ఖాళీగా ఉండి యూట్యూబ్లో అవి ఇవి చూస్తూ టీవీలో వార్తలు వింటూ సమయం వృధా చేస్తూ ఆ దుర్వినియోగం చేయడం వల్ల సమయాన్ని అటు దేవునికి ఉపయోగపడట్లా, ఆత్మరక్షణకి ఉపయోగపడట్లా, సమయం అంతా వృధా అయిపోతుంది. అలా దేవుని చిత్తం కాదు. దేవుని సేవకులు కూడా తప్పనిసరిగా ఏదో ఒక పని పెట్టుకోవాలి. ఒకటి సువార్త పని, మొదటి ప్రార్థన, దేవునితో గడపండి, దేవుని సన్నిధిలో గడపండి, దేవునికి పరిచర్య చేయండి, ప్రజల కొరకు విశ్వాసుల కొరకు ప్రార్థించండి. ప్రార్థన అయిన తర్వాత బైబిల్ ధ్యానంలో ఉండండి. తర్వాత ఇంకా టైం ఉంది, మీకు చాలా టైం ఉన్నట్లయితే ఏదో ఒక మంచి పని, మందిర పని కొరకు, సువార్త పని నిమిత్తం ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, చేయండి. లేదు నేను ఒక కంపెనీ పెట్టాను, ఆ కంపెనీలో వస్తున్న రాబడిని సేవ కోసం వాడతాను, అది ప్రభు మిమ్మల్ని అలా అనుమతించాడా? మీరు ప్రార్థన చేయగా ప్రభు మీకు ఆ విధంగా ప్రభు మీకు దర్శనం ఇచ్చాడా, కల ఇచ్చాడు, దేవుని చిత్తం అని తెలియపరిస్తే ఓకే. అలా కాకుండా సొంత ఆలోచనతో వెళ్తే మాత్రం తిప్పులు పడాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే, బిల్డర్గా బిల్డింగ్స్ కడుతున్న వ్యక్తి కొంచెం మాట్లాడగలిగి స్పష్టంగా 2 పాటలు పాడగలిగితే సంఘ విశ్వాసులే కొంతమంది, బ్రదర్ మీరు పాస్టర్ అయిపోండి బ్రదర్, మీరు పాస్టర్ అయిపోండి బ్రదర్ అని వాళ్ళని ఎక్కేసి వాళ్ళకి పొగడ్తలు పొగిడి బిల్డర్ని బిషప్ని చేసేస్తున్నారు. ఈ మధ్య ఒక ఆయన నాకు కనిపించాడు, ఆయన బిషప్ అయ్యాడు. పాస్టర్లు అందరూ కలిసి బిషప్ చేశారు ఆయన్ని. బ్రదర్ మీరు ఎలా బిషప్ అయ్యారని అడిగా. నేను లేదు సార్, నేను బిల్డర్ని, కానీ పాస్టర్లందరికీ నేను నెలలా సాయం చేస్తుంటాను, కాబట్టి సాయం అందుకున్న సేవకులందరూ కలిసి నన్ను బిషప్ చేశారు. బిషప్ అర్థం ఏంటో తెలుసంటే ఆయనకి బిషప్ అర్థం కూడా తెలియదు. సేవకులందరూ ఆయనకు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి సేవకులందరూ కలిసి మన మన బిషప్ ఈయన అని చెప్పి ఆయన బిషప్ చేశారు. బిల్డర్ ఏమైపోయాడు? బిషప్ అయిపోయాడు. బిషప్ అయిపోతే మరి ఇలా ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యక్తి రియల్ ఎస్టేట్ చేస్తూ, బ్రదర్ మీకు ఇంత డబ్బు వస్తుంది, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, మీరు సేవకులకి ఇవ్వడం ఎందుకు, మీరే చర్చి కట్టేయండి బ్రదర్, మీకు ఖాళీ స్థలం చూసి కట్టేయండి, మీరే పాస్టర్ అయిపోండి అంటే రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి పాస్టర్ అయిపోతున్నాడు. తర్వాత రిటైర్డ్ అయినప్పుడు ఒక 30 లక్షలు 50 లక్షలు వచ్చాయి. 10 లక్షలతో మీ ఇంటి మీద చర్చి కట్టండి బ్రదర్, మీరే చర్చి పెట్టుకోండి, మీరు పాడగలరు, మీరు కూడా ప్రార్థన చేయగలరు. రిటైర్డ్ అయ్యింది, ఇంకేం చేస్తారు? కాబట్టి ఆత్మలు వస్తాయి మీ దగ్గరికి, మీరు వాక్యం చెప్పుకోవచ్చు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీ కూడా పాస్టర్ అయిపోతున్నాడు. దేవుని పిలుపు ఉందా లేదా? దేవుడు ఆ పని నిమిత్తం పిలిచాడా మిమ్మల్ని? అలా కాకుండా ప్రజలు చెప్పారని, ప్రజలు పిలిచారని, ప్రజలు ఏర్పరచుకున్నారని, ఇదంతా మానవ మనసుతో జరిగేది. ఇది దేవి చిత్తానుసారం కాదు. దేవుడు పిలిచి దేవుడు ప్రత్యేకపరిస్తే అది దైవ సంబంధమైంది. అలా కాకుండా మనకు మనం ప్రేరేపించబడితే సెల్ఫ్ అవుతుంది. ఓ 10 మంది కలిసి మనల్ని ఆ విధంగా ప్రోత్సహించేస్తే అది మానవ సంబంధం అవుతుంది. కనుక దేవుని కార్యాలు దైవ సంబంధమైన వాటితోనే వెళ్ళాలి.
ఇప్పుడు పౌలు గారు దేవుని సేవలో పిలువబడి వెళ్తుండగా అక్కడ అవసరత నీడ్ నిమిత్తం ఆయన దగ్గర ఆ టాలెంట్ ఉంది కనుక దాన్ని వాడి దాని యొక్క ధనమును పరిచర్కి వాడారు. ఇప్పుడు ఓ సేవకుడున్నాడు. ఆయన పగటి వేళ ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పి పొలాన్ని లీజ్ తీసుకొని 5 ఎకరాల్లో పువ్వులు పండించాడు. ఆ పువ్వులు పంట వరకు ఆయన చేశాడు. మిగిలినంత సేవ జరుగుతూనే ఉంది పరిచర్య. ఈ పువ్వులను కోసుకొని వెళ్ళేవాళ్ళు వస్తారు మార్కెట్‌కి. అక్కడ ఒక పనివాడిని పెట్టాడు. దానిలో వెళ్తున్నటువంటి వచ్చిన రాబడంతా కూడా ఆయన పరిచర్య నిమిత్తం వాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అలా నడిపిస్తే ఓకే. నడిపింపు లేకుండా చేయొద్దు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక దైవ ప్రశ్న. సేవకులమని చెప్పి ఏ పని పాట లేకుండా ఆదివారం ఒక గంట సేపు వాక్యం చెప్పి మళ్ళా వచ్చే ఆదివారం దాకా ఖాళీగా ఉంటున్నాము అంటే అది ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు. ఏ సేవకుడైనా ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఖాళీగా ఉన్న వాని మనసు సాతాను కర్మాగారంగా మార్చుకుంటాడు. కాబట్టి సేవకుడు నేనే పని చేయకూడదండి. మరి ఇంట్లో కూర్చొని తింటూ ఉండాలా? అలా సోమరిగా ఉండాలా? దైవ సేవకులు ఎవరు సోమరులు అవడానికి వీల్లేదు. దేవుని పనులు ఎన్నో ఉన్నాయి. లేచి పని చేసి క్రమ పద్ధతిలో టయాన్ని వాడుకోండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా నడిపిస్తాడు. పైగా బిజీ అంత పరిచర్యలు అంత బిజీగా లేనప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో ఒక పనిలో ఉంటూ మీరు సేవకు సహకారులుగా ఉండడం మంచిది. సేవలో అంత బిజీ లేదండి. నన్ను ఎవరు పిలవట్లేదు. నేను వాక్యం చెప్పడానికి నాకు అవకాశాలు కూడా లేవు. మరి ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఎందుకు? ప్రార్థించండి. పని కలిపెట్టండి. కుటుంబాన్ని పోషించుకోవడానికి దేవుడు మీకు చూపించిన మార్గంలో పనిచేయండి. సువార్త పనికి వెళ్ళండి. ఓ దైవ సేవకుడికి ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ అన్నైనా వెళ్తున్న సంఘంలో ఆయన సపోర్టర్‌గా ఉండొచ్చు. వాక్యం నడిపించే వ్యక్తి. ఈయనే పాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు గదా! అక్కడ దైవజనుడు ఉన్నాడు. కానీ చుట్టూ ఉన్నవాళ్ళు పొగిడి మీరే అయిపోండి, అక్కడే ఇవ్వడం ఎందుకు, మీరే అయిపోండి అని చెప్పబట్టి దురాలోచన. ఈ దురాలోచన వల్ల ఈ రియల్ ఎస్టేటర్ సేవకుడైపోయి వచ్చి రాని వాక్యాలు చెప్పి అయోమయంతో తాను దారి తప్పి సంఘాన్ని కూడా దారి తప్పించిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆయనకి బాగా పలుకుబడి ఉంది, డబ్బుంది. ఎమ్మెల్యే పిలిస్తే వస్తాడు, ఎంపీలు పిలిస్తే వస్తుంటారు ఆయన దగ్గరికి. సో అదొక రాజకీయ సంఘంలా తయారు చేశాడు దాన్ని. ఎందుకంటే ఈయనకి పిలుపు లేదు. పిలుపు లేని వాడు భోజనాలు పెడుతున్నాడని వెళ్ళారు జనం అంతా. రియల్ ఎస్టేటర్ కాబట్టి మాకు భోజనం పెడతాడు ప్రతి ఆదివారం బిర్యానీ. బిర్యానీ తినడానికి వెళ్ళిపోయారు. ఆయనేమో డబ్బు ఉంది కాబట్టి పెడతాడు. వాక్యం లేదు. ఆత్మ నడిపింపు లేదు. దేవుని పిలుపు లేదు. చూడండి అక్కడ ఆత్మీయ జీవితాన్ని డ్యామేజ్ చేసుకున్నట్టే కదా! అని చెప్పి మళ్ళీ కొంతమంది నేను దేవుడి సేవకు పిలిచాడు. నేను ఏ పని చేయకూడదు. సోమరులు ఉన్నారు బోలెడు మంది. సోమరితనం. ఏ పని చేయరు. ప్రార్థనలో ఉండలేరు. బైబిల్ చదివి దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపరు. విజ్ఞాపన ప్రార్థనలు ఉండవు. ఖాళీగా కూర్చొని వాట్సాప్‌లో గ్రూపుల్లో వాళ్ళేం పెట్టారు, వీళ్ళేం పెట్టారు, ఫేస్‌బుక్‌లో ఏముంది, యూట్యూబ్‌లో ఏముంది గెలుగుతూ ఉంటారు. ఇది సమయం వృధా చేసుకొని వారి జీవితాల్ని అంధకారం చేసుకున్నట్టే. వాళ్ళు కూడా దయచేసి ప్రభు దగ్గర అడిగి పని ఏదో ఒక పని కల్పించుకోండి. ఆత్మీయమైన మంచి విషయాలు. ఓకే. గాడ్ బ్లెస్ యూ. సోమరి అంటాడు కదా! సామెత 6 అధ్యాయం 1-6 వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు. చీమల దగ్గర జ్ఞానం నేర్చుకోమన్నాడు. విశ్వాసులు గాని, సేవకులు గాని ఎవ్వరు సోమరులుగా ఉండడానికి వీల్లేదు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నిరంజన్ గారు అనంతపురం నుంచి అడుగుతున్నారండి. మనము ఏ గోత్రానికి సంబంధించిన వారం కాదు కదా. మరి మోషే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇజ్రాయేలీయులకు మాత్రమే దానిని ఇచ్చాడు. మనం ఎందుకు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి? అదేవిధంగా పాత నిబంధన ఆధారంగా మనం ఎందుకు ప్రార్థన చేయాలని అడుగుతున్నారండి. మనం ఈ విధంగా ఉన్నప్పుడు మనం రాకడ సమయంలో ఏ విధంగా ఎత్తబడతాము అని వారికి ఉన్న ప్రశ్నలు, సందేహాలు అడుగుతున్నారు పాస్టర్ గారు. మనం ఇప్పుడున్నది ఏ నిబంధన కాలంలో అండి? క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. సో క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు యూదా పత్రికలు రాయబడిన పత్రికలు చదవండి. సువార్తలో ప్రభు చెప్పిన మాటలు వినండి. వాక్య ప్రకారంగా జీవించండి. సర్వలోకానికి ప్రభు ఇచ్చాడు పిలుపు. సర్వలోక ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి. సమస్త జనులు అన్నప్పుడు ఇట్స్ యూనివర్సల్ కాల్. ఒక ట్రైబ్కో, ఒక యూదులకో, యెరూషలేములో ఉన్న వారికో, ఇజ్రాయెల్కో కాదు. సర్వలోక ప్రజలారా
ఉం? ప్రయాసపడి భారమొస్తున్న సమస్త జనులారా, అంటే అందరికి ఇచ్చిన పిలుపు ఇది. పాత నిబంధన అవును యూదులు పాటిస్తారు, యూదా మతం దానికి సంబంధించినటువంటి పాటిస్తారు. అయితే మనం చదవడం వల్ల దేవుని యొక్క ఆజ్ఞలు ఎలా ఉన్నాయా, దేవుని మనసేంటి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి మానవుల పట్ల. నీ తల్లిని తండ్రిని సన్మానించు, ఇది దేవుని ఆలోచన. నీ పొరుగువాని దగ్గర ఏది ఆశించొద్దు, దొంగతనాలు చేయొద్దు, నీ పొరుగువాని యొక్క భార్యను కానీ వస్తువులు కానీ ఆశించకూడదు అన్నాడు. అంటే దేవుని వాక్యానికి విరుద్ధమైనవి అన్ని. దేవుని మనసు ఏంటో అక్కడ మీకు అర్థం అవుతుంది పాత నిబంధన అవుతాయి. అలాగే అబద్ధ సాక్ష్యం పలకూడదు, నరహత్య చేయకూడదు, ఆజ్ఞలిచ్చాడు. మరి సృష్టికర్త అయిన దేవుడిని తప్ప దేన్ని నువ్వు పూజించకూడదు. ఆకాశం ఎందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద నీళ్ళు ఎందు కానీ ఏ రూపమైన, అంటే చేప రూపం కానీ మనిషి రూపం కానీ పక్షి రూపం కానీ చేసుకుని వాటికి మొక్కకూడదు. సృష్టిని పూజించకూడదు, సృష్టికర్తని పూజించాలి, సృష్టిని చేసిన వాడిని పూజించాలి. అప్పుడు పాత నిబంధన చదివినప్పుడు మీకు ఏమర్థం అవుతుంది, వాటన్నిటి యొక్క ఛాయ నెరవేర్పు అంతా క్రీస్తులో నెరవేరింది. గనుక ఇప్పుడు మీరు క్రీస్తుని అంగీకరించి యేసు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, మీరు పాత నిబంధన పాటించకపోయినా కూడా క్రీస్తు పాటించిన రక్తమును మీకు ఇచ్చారు. ఆయన మిమ్మల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడిన మీరు క్రొత్త నిబంధనలో ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించాలి. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞలు గైకొనని యోహాన్ 14:15, యోహాన్ సువార్త 14 అధ్యాయం 23, 21, 23 వచనంలో రాయబడింది. 14 అధ్యాయం 15 వచనం, 14 అధ్యాయం 23 వచనం. సో ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. ఏంటి పాపం? ఆజ్ఞాతిక్రమించడం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. అసలు ఏంటి పాపం? మేలైనది చేయనెరిగి అలా చేయకుండా పాపం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17 వచనంలో, 4:17లో మేలైనది చేయనెరిగి అలా చేయకుండా పాపం. ఏంటి మేలైనది? మరి సమూయేలు అంటాడు, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకుండా నేను యెహోవాకు విరోధంగా పాపం చేస్తున్నాను. ప్రార్థన చేయకపోవడం కూడా పాపం అవుతుందా? అవును, అది మేలని తెలిసినా చేయకపోతే అది పాపమే. ప్రార్థన చేయండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి, దేవునితో నడవండి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉంటారు. ఈ వచనాలు చదువుకోండి. రోమాపత్రిక 14, రోమాపత్రిక 8-14. ఓకే, ప్రభు యొక్క నడిపింపులు ఉండండి. రక్షించింది ప్రభు రాకులు ఎత్తబడేలా చేసేది కూడా ఆయనే. మనలో కార్యం ప్రారంభించిన ఆయన కార్యసిద్ధి కలుగు చేయవాడు కూడా ఆయనే. అంతవరకు నడిపిస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఈ దేవుని రాకడలో ఎలా ఎత్తబడతారని అడిగారు. ఆదికాండం 5వ అధ్యాయంలో హానోక్ ఎత్తబడ్డా. 5వ అధ్యాయం ఆదికాండము 22-23 వచనాల్లో అతడు దేవునితో నడిచిన గనుక అతని దేవుడు కొనిపోయాను. అతడు కనబడకుండా పోయాడు. ఎక్కడ పోయాడు? దేవుడు ఆయన కొనిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. ఎందుకని? దేవునితో నడిచాడు గనుక. మనం ఈరోజు దేవునితో నడిస్తే ఖచ్చితంగా మనల్ని కూడా ఏం చేస్తాడు? కొనిపోతాడు, రాకుండా ఎత్తుపెడతాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ శాంతి గారు విజయవాడ నుంచి ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, కీర్తనలు 68వ అధ్యాయము 20 వచనము, మరణం తప్పించుట యెహోవా వశము. అలానే సామెతలు 18 అధ్యాయము 21 వచనము, జీవమరణములు నాలుక వశము. ఈ రెండు వాక్యములకు వ్యత్యాసము తెలియజేయగలరని వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. కీర్తనలు అన్నప్పుడు కీర్తనలు అనండి, కానీ కీర్తనలు అధ్యాయం అని అనొద్దునా. కీర్తనలు అన్నది ఒక సాంగ్స్ కదా. కీర్తనలు 68, 20 వచనం చెప్పొచ్చు. 20వ చరణం అని అంటారు కానీ చరణం అన్నకల్లా. ఓకే, సామెతలు కూడా 18, 21 అనొచ్చు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, మరణము తప్పించుట యెహోవా వశం. అవును, దేవుడు తప్పించాలనుకుంటే తప్పిస్తాడు. అయితే ఆ దేవుని మార్గంలో మనం ఉండాలి, దేవుని చిత్తం చేసేవారుగా ఉండాలి. దేవుని వశంలో మనం జీవిస్తూ ఉంటే ఆయన మరణాన్ని తప్పిస్తాడు. అదే ప్రభు ఏమంటున్నాడు? జీవ మరణాలు నాలుక వశం అన్నాడు. జీవ మరణాలు నాలుక వశం. దేవుడు తప్పిస్తాడు కదా అని మన ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నాం అనుకోండి, మనం మరణాన్ని ఆహ్వానించిన వాళ్ళు అవుతాం.
మంచి దినములు. ఎవరైనా ఈ వచనం కూడా చదవండి. 34:13. కీర్తన 34:13. 34:13 అన్న. చదవండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను 12 నుండి చదవండి. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. చాలు. ఇక్కడ ఏమన్నాడు 12వ వచనంలో? బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? అంటే బ్రతకాలనుకుంటున్నావా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలని కోరుచున్నావా? ప్రతిరోజు మేలు రావాలి, అనేక దినాలు బ్రతకాలని నీకు ఆశగా ఉంటే ఏం చేయాలట? 13వ వచనంలో చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, అది అంటే చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను కాచుకో. నాలుక ద్వారా జీవమరణంలో అన్నాడు కదా. చెడ్డ మాటలు పలుకుతుంటే మరణాన్ని తెచ్చుకుంటాం. మరణాన్ని కొని తెచ్చుకోవద్దు. అందువల్లనే ఇప్పుడు యేసు ప్రభుని మీరు నోటితో ఒప్పుకున్నప్పుడు నాలుకతోనే కదా ఒప్పుకున్నారు. యేసు ప్రభు నా హృదయంలోకి రమ్మని చెబుతా అంటామా, నాలుగుతో అంటామా? నాలుగుతోటి అంటామండి. కదా. నోటితో ఒప్పుకున్నప్పుడే కదా రక్షణ కలిగింది. అవునండి. మరి మీకు రక్షణ కలగడానికి అదే నాలుకను వాడుకొని నిత్య జీవంలో కూడా రాగలిగారు ప్రభుని అంగీకరించి. నాలుక వశం అంటే అదే. అలాగనే దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడి, దేవుణ్ణి దూషించి, క్రీస్తును దూషించి, క్రీస్తు రక్తమును దూషించి, దేవుడు సిలువలో చేసిన యాగమును తిరస్కరిస్తే మరణానికి అనుకుంటాడు. అదే నోటితో మరణం తెచ్చుకుంటున్నాడు. ఓకే, నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను, నన్ను కనుగొననివాడు మరణమును కనుగొనని సామెత 8:36 వచనంలో రాయబడింది. సో మీ నాలుక వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా మీ నోటిని కాచుకోమన్నాడు. వ్యర్థమైన వాటిని, కపటపు మాటలు మాట్లాడదు. 15వ కీర్తనలో 24వ కీర్తన 4వ వచనం 5వ వచనంలో, మరి 119వ కీర్తన 37లో అబద్ధములను నాకు దూరం చేయము, వట్టి మాటలు నాకు దూరం చేయమంటాడు. ఆగోరు సామెత 30వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఓకేమా, గాడ్ బ్లెస్ యూ. మీ నోటిని దేవుని వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. తర్వాత ప్రశ్న జాన్ రాజు గారు ఇప్పుడు ఎవరైనా లైవ్ లో చేయి చూపిస్తుంటే వారికి కూడా అవకాశం ఇవ్వండి. ఓకే, గో హెడ్. జాన్ రాజు గారు వైజాగ్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకుండా చనిపోయిన ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి? వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయని ప్రశ్న అడుగుతున్నారండి. అదే 2వ అధ్యాయం రోమాపత్రిక చదివినప్పుడు ధర్మశాస్త్రమును బట్టి జీవించిన వాళ్ళు అంటే యూదులు, వారు ధర్మశాస్త్రమును బట్టి తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళకి తీర్పు ఉంటుంది. క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారికి సువార్తను బట్టి, అటు నాకు సువార్త వినలేదు, ధర్మశాస్త్రము తెలియదు, అడవిలో ఉన్నాను, కొండల్లో ఉన్నాను, లోయల్లో ఉన్నాను, నాకు అసలు ఎవరు యేసు ప్రభు గురించి చెప్పలేదు, మరి నాకెలా తీర్పు? మనస్సాక్షిని బట్టి. ప్రతి మనిషిలో మనస్సాక్షి ఉంది. ఎప్పుడైనా కుక్కను చూసి కుక్క నీకు మనస్సాక్షి ఉందా అని అడిగామా ఎప్పుడైనా? లేదండి. అంటే మనిషిని చూసినప్పుడు ఏమంటారు? నీకు మనసాక్షి ఉందా అని అడుగుతాను. మనిషిగా ఉంటుంది మనస్సాక్షి. కాబట్టి దేవుడిని ఎరగలేదండి, ఎవడో అడవిలో ఉన్నాడండి, యేసుప్రభు గురించి ఎవరు చెప్పారు, ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడండి. ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు చాలా మంది. అంటే వాళ్ళకి అవగాహన లేకుండా ఎంతసేపు తిరగబడదామని. దేవుడు మహాజ్ఞాని అని దేవుడు. దేవునితో పెట్టుకోకండి. మనస్సాక్షిని పెట్టిన దేవుడు మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు వాళ్ళకి. ఓకే, సో ధర్మశాస్త్రం అనుసరిస్తున్న యూదులు ధర్మశాస్త్రం బట్టి తీర్పు పొందుతారు. క్రీస్తునందు ఉన్నవారు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాల్సి ఉంటుంది. అయితే ఆయన జీవ మరణములన్నింటినీ కూడా, ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు కనుక, ఆ ప్రభువును అంగీకరించావు కనుక రెండవ మరణాన్ని తప్పించబడుతున్నావు. మరి క్రీస్తు సువార్త కూడా నాకు వినబడలేదంటే మన సాక్షి ద్వారా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్, కనెక్ట్ అయ్యారండి? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, వందనాలు. ప్రైజ్ లో చెప్పండి అన్న. నా నా పేరు నా పేరు విక్రమయ్య గారు, పాలకొల్లు నుంచి మాట్లాడుతున్నాను. అదే చిన్న డౌట్ అయ్యారు. అంటే ఇప్పుడు మనం కమ్యూనల్ తీసుకుంటాం కదా అయ్యగారు, రొట్టె. ఉమ్. ఆ రొట్టెని ఆ. మనం ప్రార్థించినప్పుడు, మనం ప్రార్థన తీసుకున్నప్పుడు దాన్ని దేవుని శక్తితో మనం తీసుకుంటాం అంటారు కదా. అలాగే ఒక సేవకులు, అలాగే ఇప్పుడు విగ్రహాలను ప్రతిష్ఠించినప్పుడు దానికి శక్తి వస్తది. ఈ రొట్టెని దాన్ని సమానంగా కంపేర్ చేయడం జరిగింది అయ్యగారు. అది ఎలాగ అసల? అది అలా జరగదు కదా. మనం రొట్టెని ప్రార్థన చేసినప్పుడు రొట్టెకి ఎలా శక్తి వస్తదో, విగ్రహానికి కూడా శక్తి వస్తది అంటాం. అది రాంగ్ కదా అని నా నా చిన్న డౌట్ అయ్యగారు. శక్తి వస్తుందని ఎవరన్నారు? ఒక సేవకులు ఎలాగా అంటే మనం రొట్టెని ప్రార్థించినప్పుడు అది లే- ప్రతిష్ఠితంగా ఎలాగ లేదు అవుతుందో. నాన్న, అదే నాన్న, పాలకుల నుండి ఫోన్ చేస్తున్నావు కదా. ఎస్, మాట్లాడుతున్నారు. అవును. అయితే ఇక్కడ వినండి. అంటే ఎవరికి వచ్చిన భావాన్ని వాళ్ళు వాక్యం మీద రుద్దుతున్నారు. వాక్యం మీద ఇలాంటి భావాలు రుద్దకూడదు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకొచ్చి వాక్యం మీద రుద్దకండి. ఎవరైనా సరే శక్తి వస్తుంది దానిలోకి, శక్తిని తీసుకుంటున్నాము అలా చెప్పలేదు ప్రభు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు తీసుకోమన్నాడు. లేఖనాన్ని మనం బాగా చదివితే, ఇది నా శరీరము, ఇది ఈ పాత్రను నా రక్తం, నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు తీసుకోండి. అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభువారు నీ కొరకు ఏం చేశాడు? శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నీకు రక్షణ ఎలా కలిగింది? ఆయన శిలువ త్యాగమును బట్టి, ఆయన శరీరాన్ని శిలువలో అప్పగించబట్టి, ఆయన రక్తమును చిందించబట్టి నీ పాప క్షమాపణ కలిగింది. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు తీసుకోమన్నాడు. శక్తి పొందడానికి బల్ల తీసుకోమన్నాడా ప్రభు? ఎక్కడైనా ఉందా వచనం? లేదు పాస్టర్. లేదండి. లేదు. మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు శక్తిని నొందుదురని అపోస్తలు 1:8 అన్నాడు. యేసు ప్రభువు వెళ్ళిపోతున్నారు పరలోకానికి. ఆరోహణుడయ్యే ముందు శిష్యులను పిలిచి, మీరు యెరూషలేమును విడవకండి, పైనుండి ఆత్మను పొందినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక, అప్పుడు బుద్ధిగంతముల వరకు వెళ్ళి నా సువార్త ప్రకటిస్తారు కనుక మీరు పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. అలా అనకుండా బల్ల తీసుకోండి, పేతురు అందరికి బళ్ళివ్వు, అందరూ శక్తి పొందుకుంటారు అన్నారా? లేదండి. అనలేదే. మరి దానిలోకి శక్తి వస్తుంది, దీనిలోకి శక్తి వస్తుంది. ఏం శక్తి కాదు అది. అది ప్రభు యొక్క శరీరము, రొట్టె. ఆయన మన కొరకు త్యాగం చేశాడని జ్ఞాపకం చేసుకోవడానికి. మరికొందరు ఈ బల తీసుకోవడం వల్ల పాపాలు పోతాయి అంటున్నారు. ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అంటే తప్పు, వీళ్ళకు ఉన్నటువంటి తప్పుడు ఉద్దేశాలను దానికి ఆపాదిస్తున్నారు. ఈ రొట్టెని తినండి మీ పాపాలు పోతాయని ఎక్కడ అనలా. ఒకళ్ళు రొట్టెని తిని ద్రాక్షరసం లార్డ్స్ కమ్యూనియన్ తీసుకుంటే పాపాలు పోయేలాగుంటే, సినిమా హాల్ ముందు, వైన్ షాప్ ముందు, షాపింగ్ మాల్ ముందు బల్ల పెట్టేసి, బాబు పాపాలు పోతే వచ్చి తీసుకోమంటే వరుసగా వచ్చి తీసుకుంటారు. అవునా కదా? అవునండి. అవునండి. మీ పాపాలు పోతాయి, వచ్చి బల్ల తీసుకోండి అని చెప్తే ఊర్లో జనం అంతా వచ్చి పాపాలు పోతాయంట అని చెప్పి రొట్టె తిని ద్రాక్షరసం తాగేసి వెళ్తారు. అలా లేదే. ప్రభు, నీ పాపములు పోవుటకు, మీరు పాపక్షమాపణ పొందడానికి మీ పాపములు మీరు ఒప్పుకొనిన ఎడల, రొట్టె తినిన ఎడల అనలా, ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు, సకల దుర్నీతులను మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు. మీరు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నట్లయితే, వెలుగులో నడిస్తే, ఆయన కుమారుని యేసు రక్తము మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. 1 యోహాను 1:7, 1 యోహాను 1:9. ఓకే. పాపాలు పోవడానికి రొట్టె తీసుకోకూడదు, అలాగే శక్తి పొందడానికి రొట్టె తీసుకోకూడదు. రొట్టె ప్రభుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు, ఆయన శిలువ మరణం లాని జనన, జీవిత, మరణ, పునరుద్ధానాల వల్ల మీకు నాకు కలిగిన నీతి, రక్షణ అది ఆయన వల్లనే వచ్చింది, మంది కాదు. మనం ఆయన వారము. ఆయన మన యందు, మనం ఆయన యందు ఉన్నాము. ఆయన యందు ఉన్నందున మనకు నిత్య జీవం కలుగుచున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఆఖరి వచనాలు అదే అంటాడు, నా రొట్టెని తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, పునరుద్ధానముతో వాడు నేను లేపుతాను అన్నాడు. ఓకే. అంతేగాని దానిలో శక్తి ఉందని అనుకోకండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో 1 కొరింథీ పత్రిక 10:20లో ఏముంటుందంటే, ప్రభు యొక్క బల్ల మీద ఉన్నది, అలాగే విగ్రహములు అర్పించినటువంటి వాటి బల్ల మీద ఉన్నది కూడా మీరు ఎలా తినజాలరో అలా తినకూడదు అంటాడు. అయితే ఎవడైనా మీతో ఇది బలిర్పింపబడినదని చెప్పిన యెడల అట్లు తెలిపిన వారి నిమిత్తం, ఇది నేను చెప్పేటువంటిది 20వ వచనం నాన్న.
మొదటి కొరింథీ 10:20. ఓకే. అర్పించు బలులు దేవునికి కాదు, దేవునికే అర్పించుచున్నారు అని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలువారవటం నాకు ఇష్టం లేదు. ఏ విషయంలో? తర్వాత వచనం. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. పాలు పొందొద్దన్నాడే గాని దెయ్యాల బల్ల మీద ఉందేమో శక్తి ఉంది, ఆ శక్తి ఉంది, ఈ ప్రభు బల్ల మీద ఉందేమో ఈ శక్తి ఉంది అనలేదు. ఇట్లా మీరు రక్షణ పొందారు. వెలుగు చీకటి ఒకటి కాదు, సత్యం అసత్యం ఒకటి కాదు. ఓకే. సత్యమందు ఉన్నవాడు వెలుగులందు ఉన్నవాడు వెలుగు సంబంధిగా జీవించండి. మీరు దీనిలో అడుగులేయొద్దని చెప్తున్నాడు. ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారు కొంతమంది అన్ని ఆచారాలను అనుసరిస్తున్నారు. కొందరు చూడండి, కొంతమందికి ఈ తిండి పిచ్చి ఎక్కువ. ప్రభు బలులు ఇస్తుంటే 5-6 ఇచ్చేవి కూడా తీసుకొని తినేస్తుంటాడు. కొంతమంది బోధకులు తప్పుగా బోధించారు వాళ్ళకి. ఎగబడి తింటుంటారు. ఆ ద్రాక్షరసం కూడా 4-5 కప్పులు తాగేస్తారు. ఏదో శక్తి ఏదో వచ్చేస్తుందని. అందులో షుగర్ కలిపింది ఇస్తే ఇంకో షుగర్ వస్తుంది నాయన, శక్తి రాదు. ఒక గ్లాస్ తాగేస్తున్నాడు, 2 గ్లాసులు తాగేస్తున్నారంటే అది ప్రభువు నామ నిమిత్తం ఎత్తబడినటువంటిది. ప్రభా, ఇది నీ రక్తము, నా కొరకు చిందించావు. అయ్యా రొట్టె, నువ్వు ఇచ్చినటువంటి నీ శరీరం నా కొరకు త్యాగం చేశావు. నీ శిలువ శ్రమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. నువ్వు నాతో ఎల్లప్పుడూ ఉంటావని, నీవు నన్ను నడిపించేవాడవని, నిత్య జీవం కలిగి ఉన్నానని, నీ ద్వారానే అంత, నీ త్యాగం బట్టే అది జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోండి. కానీ అలాగే ప్రభు అంటాడు, నేను వచ్చు వరకు నా మరణమును ప్రచురించండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రభు బలి తీసుకున్న వారు యేసు ప్రభు శిలువ మరణాన్ని, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు శిలువ రక్తం కార్చి, ఆయన శిలువ మరణం వల్ల మానవ జాతి కలిగే ప్రయోజనం మేలేంటో చెప్తూ ఉండాలి. అది ఉద్దేశం. ఓకేనా? ఒకవేళ పొరపాటున ఎవరైనా పలహారం తినేశారనుకోండి, ఏదో పాపం చేశారని అపరాధ భావంతో శాపం వస్తుందని అనుకుంటూ ఉండొద్దు. ప్రభువా, నేను తెలియక చేశాను, క్షమించండి, నీ రక్తంతో కడగమని ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళండి. ప్రొసీడ్. అది ఏమి చేయదు మీకు అని చెప్పి, ఏం చేయదు కాదని వెళ్ళి తినడానికి పోదు. నువ్వు తిండిపోతువు కాదు, నువ్వు దేవుని బిడ్డవు. నీ గొంతుకు నువ్వు తిండిపోతువు అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు. కత్తి పెట్టుకుంటే ఎలా తింటాం? గొంతు కట్ అయిపోద్ది. అంటే నిగ్రహించుకునే శక్తి కలిగి ఉండు. అవి ఎవరన్నా ఇచ్చారనుకోండి, నోరు జాపుకొని చూసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు మీ చుట్టూ వాళ్ళే. వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎవరో వాళ్ళ భక్తితో ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళ ముందు ఇసిరి కొట్టడం, మేము తినమండి అని చెప్పడం, ఓవర్ యాక్షన్ చేయొద్దు. వాడు ప్రేమతో ఇచ్చాడు, నువ్వు తింటావో లేదో తెలియదు, అందరికి ఇస్తున్నాడు, నువ్వు లైన్లో ఉన్నావు కాబట్టి నీకు కూడా ఇచ్చాడు. అదే లైన్లో మీ షాప్ ఉందో ఏదో ఉంది, అక్కడ ఏదో మొహం చిట్లించడం అలాంటివి ఏం చేయొద్దు. ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేయండి, పక్క వాళ్ళకి ఎవరికైనా. మీరు ప్రార్థన చేయండి. ఈ జ్ఞానం, మీకున్న జ్ఞానం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు తెలుసుకోవడానికి ప్రార్థించండి వాళ్ళ కోసం. తిరస్కరించొద్దు. మేము మీ కేక్ తింటున్నాం కదా, మా పలహారం మీరు ఎందుకు తినరని అడుగుతారు. ఏమండి, మీ కేకు యేసుప్రభు వారికి విగ్రహం ముందు పెట్టి కొవ్వొత్తులు వెలిగించి అగరవత్తులు పెట్టి ఆ పొగ కొంచెం కేకులోకి పంపించి యేసుప్రభు వారు ఆ కేకులోకి రమ్మని ఆయన కేకులోకి దింపి అప్పుడు మేము తీసుకొచ్చి మీకు ఇవ్వట్లా. బేకరీ నుండి కొంటున్నారు, బేకరీ వాళ్ళు తయారు చేస్తున్నారు, ఆ కేక్స్ కట్ చేసి ఇస్తున్నారు అంతే. ఓకే. అందులో ఏ అగరవత్తులు పెట్టలేదు, పొగ పట్టలేదు, తర్వాత యేసుప్రభు వారి విగ్రహం ముందు అర్పించలేదు. కేక్ అది బేకరీ నుండి వచ్చింది. అలాగే కొంతమంది అన్ని జనులు కూడా, అంటే ప్రభుని ఎరగని వారు ఈరోజు చాలా ఫంక్షన్స్ లో క్యాటరింగ్ వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నారు. మన వాళ్ళు దానికి కూడా భయపడుతూ ఉంటారు. క్యాటరింగ్ సర్వీస్ అనుకోండి, ఎక్కడో వండి తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళందరికీ ఇస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో నిజంగా ఏదో కార్యక్రమం జరిగింది, దానిలో మిమ్మల్ని పిలిచారు, మీరు అక్కడ క్యాటరింగ్ వాళ్ళు సర్వీస్ ఆహారం పెడుతున్నారు. క్యాటరింగ్ సర్వీస్ అంటే ఒక కాంట్రాక్టర్కి అప్పగిస్తే అతను తీసుకొస్తాడు భోజనం. వాళ్ళు దేనికి అర్పించలేదు. ఆ ఆహారం మీరు తీసుకోవచ్చు. అలాగే హోటల్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీకు ఆహారం ఇస్తే
ఆ కొబ్బరికాయలు ఎక్కడి నుండి వచ్చాయి మీకు అనవసరం. కొబ్బరికాయ ఎక్కడి నుండి వచ్చింది, కొబ్బరి నూనె ఎక్కడి నుండి వచ్చింది, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే వాడు మిమ్మల్ని తరిమేస్తాడు బయటికి. ఆ, మీరు తినడానికి వచ్చారా, ఎంక్వైరీ చేయడానికి వచ్చారా, మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ అని అడుగుతాడు. కటిక వాని దగ్గర అంటే మీరు డబ్బు కట్టి తీసుకుంటున్నారు. అతను ఏదన్నా తేడా చేస్తే అతనికి బాధ్యుడు, అతను బాధ్యుడు, కానీ మీరు బాధ్యులు కాదు. మీరు డబ్బు ఇచ్చి మీరు తీసుకున్నారు, మీకు జాగ్రత్తగా చేసి ఇవ్వాల్సిన బాధ్యత అవుతుంది. మీరు ప్రభునామంలో ప్రార్థన చేసుకుని తిన్నారు. ఓకే, అలా అని చెప్పి అక్కడ అర్పించే వాటి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని తింటావా? నో నో. నీకు దేవుడు అంత తిండి పెట్టలేదా? నీకు అంత అవసరం ఏంటి? ఆత్మీయ జ్ఞానం కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. తర్వాత ప్రశ్న సిస్టర్, మీ ప్రశ్న ప్రైజ్ నేరుగా లార్డ్ అడగండి అమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. అయితే యోహాను పత్రిక 9వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. అందులో 39వ వచనంలో, అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చిందని చెప్పాను. అది నాకు కొంచెం అర్థం కాలేదు పాస్టర్ గారు ఆ వచనము. కొంచెం ఎగ్జాక్ట్లీ. మంచి మంచి ప్రశ్న అడిగారమ్మా. అది చూచువారు చూడకపోవడం ఏంటి? ఆ, చూచువారంటే ఎవరు? యూదులు, పరిసయ్యులు, సదుకేయులు, శాస్త్రులు. వాళ్ళకి ఆజ్ఞలు తెలుసు, దేవుని ధర్మశాస్త్రం తెలుసు, ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడని కూడా తెలుసు. చూస్తున్నారు వాళ్ళు. దేవుని ప్రవక్తల లేఖనాలన్నీ కూడా చూసి కూడా నమ్మట్లా. ఇది ప్రవచన లేఖనంలో ప్రవక్త అంటాడు, మీరు చూసి కూడా నమ్మలేదు కనుక చూచువారు మీ కనులు గుడ్డివారు అవుతారు. చూడని వారంటే ఆజ్ఞలు అసలు తెలియదు, దేవుని గురించి అసలు తెలియదు. తెలియని వారికి బయలుపరచబడుతున్నాయి. తెలుసుకోవాలి అనుకున్న ఇప్పుడు ఇలా అర్థం చేసుకోవచ్చు మీరు. వద్దనుకున్న వాడికి దొరకకుండా పోతుంది, కావాలనుకున్న వాడికి దొరుకుతుంది. చూచువాడు వాడు గుడ్డివాడు అవుతున్నాడు అని చూసి నమ్మట్లేదు కాబట్టి. చూసి కూడా నమ్మకపోతే కళ్ళని కబోదువా నువ్వు, నీ కళ్ళారా కనబడుతున్నాయి కదా, ఎందుకు నమ్మట్లేదు అంటారుగా. ఇక్కడ పరిశీలు, శాస్త్రులు, సదుకీయులు ప్రభుని వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ ప్రవచన లేఖనాన్ని ప్రభు కోట్ చేస్తున్నాడు. ఆనాడు ప్రవక్త చెప్పాడు కదా, అది మీ యొక్క జీవితంలో నెరవేరుస్తున్నారు మీరు. మీరు చూసి కూడా నమ్మట్లేదు. చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు మరో దగ్గర. ఓకేమా? దాని అర్థం అది. అది మా అర్థం చేసుకున్నారా మీరు? మీకు అర్థమైందా? ఆడియో అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి అమ్మా. అంటే వాళ్ళు పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రాన్ని బట్టే మాట్లాడుతున్నారు కానీ యేసు ప్రభుని గుర్తించలేకపోతున్నారు దేవుడని. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బయలుపరచబడింది, చూశారు వాళ్ళు. ఎస్ పాస్టర్. చూసి కూడా నమ్మట్లా. ఇప్పటి రోజుల్లో దీన్ని మనము ఏ విధంగా అనువదించవచ్చు? అంటే రక్షణ కలిగి ఉండి వాళ్ళు వదులుకున్నారు, రక్షణ మర్చిపోయారు అనుకోండి, వాళ్ళ గురించే మనం ఇది పరిసయ్యుల పరిస్థితి అలా ఉందని అనుకోవచ్చా? ఇప్పుడు రక్షింపబడిన వాళ్ళు కావాలని ప్రభుని వదిలేసి లోకంలోకి వెళ్ళారనుకోమా, వీళ్ళు అంటే తెలిసి ఒకసారి వెలిగించబడిన తర్వాత వీళ్ళు లోకంలోకి వెళ్ళారు. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి. హెబ్రీ పత్రిక 6, 3, 4, 5 వచనాల నుంచి చదువు. ఒక్కసారి వెలిగింపబడి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6, 4 వచనం చదువుతున్నాం, చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు ఏం చేస్తున్నారంట? దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారంట. ఒక్కసారి సిలువ పడ్డాడు ప్రభు. ఈ ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ప్రభుని విడిచిపెట్టి లోకానుసారంగా జీవించినప్పుడు ప్రభుని మరలా సిలువ వేస్తున్నారు. తర్వాత బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారుమనసు పొందినట్లు అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యము. వాళ్ళకి అవకాశాలు కోల్పోతున్నారు అన్నమాట. ఒకసారి వెలిగించబడ్డారు, లోకం వెంట వెళ్తారు. ఐహిక విచారం అంటే ఈ లోక సంబంధమైన విచారం ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ మూడే ఉన్నాయి లోకంలో. మనుషులు పరిగెత్తేదంతా ఈ మూడింటి చుట్టే పరిగెడుతున్నారు. కొందరు పేరాశ కొరకు పరిగెత్తి డబ్బంతా వృధా చేసి సంపాదించి పేరు తెచ్చుకోవాలి, గొప్ప వాళ్ళు అవ్వాలి, పవర్ కావాలి, పొలిటీషియన్ గా మారాలని వాళ్ళ ఆశ.
మరికొందరు డబ్బు సంపాదించాలి, నేత్రాశ, కంటి కనబడినవన్నీ నా సొంతం అయిపోవాలి, నేను సంపాదించుకోవాలి, చూసుకోవాలి. కావలసినంత వరకు కలిగి ఉండడం తప్పిలేదు. దేవుడు చెప్పాడు భూమి మీద ఉన్నప్పుడు మనిషి కావాలి. తినడానికి కంచం, పడుకోవడానికి మంచం, నివాసము, వాహనము, పిల్లల్ని చదివించుకోవడానికి ఇవన్నీ నెసెసరీ ఎసెన్షియల్స్. ఇవన్నీ ప్రతి ఒక్కరికి కావాలి, దేవుడు ఇస్తాడు. ఆయన రాజ్యము నీతిని వెతికినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తా అన్నాడు. వాటి కొరకు ప్రేయర్ కూడా చేయొచ్చు, నథింగ్ రాంగ్. అయితే మరికొంతమంది శరీర ఆశలు తీర్చుకోవడానికి పరిగెడతారు. ఈ మూడిటి కొరకే రక్షణ వదిలేస్తున్నారు. ఎవరైనా వదిలేశారు రక్షణ ప్రభునంటే, అయితే ఈ మూడిట్లో దేనికో ఒకదానికి అతను వదిలేశాడు. ఏంటై ఉండొచ్చు? ఒకటి పేరు వస్తుందని, రెండోది ధనం వస్తుందని, మూడవది శరీరాశల కొరకు, నేత్రాశల కొరకు వదిలేస్తున్నారు. ఇస్కరియోతు యూదా ప్రభు దగ్గరే ఉన్నాడు. ఎందుకు వదిలేశాడు ప్రభుని? వెండి కాసుల కొరకు. గెహాజీ 2 ఆత్మ కలిగిన ఎలీషా పక్కన ఉన్నాడు. ఎందుకు వదిలేసి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు? నయమానిచ్చే బహుమతుల కోసం వెళ్ళాడు. ఆకాను అన్ని ఆజ్ఞలకు లోబడి కూడా లాస్ట్కి శాపగ్రస్తమైన వాటిని తెచ్చి తన గుడారం మధ్యలో దాచుకున్నాడు. శాపగ్రస్తుడు అయిపోయాడు. ఇలా ఎందుకు వదిలేస్తారు దేవుణ్ణి అంటే, అన్ని తెలిసి కూడా ఎందుకు వదిలేస్తారంటే దురాశ. ఇప్పుడు అవ్వ, ఆదాము, దేవుడు వారికి అద్భుతమైన లోకాన్ని ఇచ్చాడు. మంచి ఆత్మపూర్ణులు వాళ్ళు. వివేకము, జ్ఞానం మనలా కాదు, 100% పనిచేస్తుంది బ్రెయిన్ వాళ్ళకి. అంత అద్భుతమైన తెలివితేటలు ఉండి కూడా ఎందుకు దేవుడు వద్దన్న వాటిని తిన్నారు? వాళ్ళ శుచిత్వాన్ని ఎందుకు లోపరిచారు? దేవత అవ్వాలని, దేవుడు అవ్వాలని. దురాశ. అక్కడ సర్పం వచ్చి అంటుంది, మీరు తినిన ఎడల మీరు మీ కళ్ళు తెరవబడి మంచి చెట్లు వివేచించి దేవుడు అంతటి వారు అవుతారన్నాడు. అంటే ఆమెకి ఒక ఆశ వచ్చేసింది, ఉన్న దాంట్లో తృప్తి లేకుండా. అందుకే చెడు వింటే మంచిగా తృప్తిగా ఉన్న వాళ్ళకు కూడా తృప్తి లేని స్థితి వచ్చేస్తుంది. ఏం వింటున్నావో జాగ్రత్త అన్నాడు. పిల్లలు చూడండి, చక్కగా చదువుకుంటూ బాగా పైకి, సడన్ గా ఈ చెడ్డ పిల్లల సహవాసంలో వాళ్ళ చెవులో ఏదో ఒకటి ఊదుతారు కాలేజెస్ లో. వెంటనే వీళ్ళకి అసంతృప్తి ఏర్పడుతుంది. అలాగనే వ్యర్థమైన వాటిని విన్నప్పుడు మనిషి తృప్తిగా ఉన్నవాడు కూడా అసంతృప్తిగా మారిపోతాడు. అదేదో ఉంది, ఇంకెక్కడికో వెళ్ళాలి, ఇంకేదో చేయాలి. అదే వాక్యం విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. లోకవార్తలు మనల్ని అసంతృప్తితోనూ, తృప్తిగా జీవించే విశ్వాసం కూడా అసంతృప్తి కలిగించగల మాటలు ఈ లోకవార్తలు. ఇప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. క్రిస్మస్ టైంలో ఈ బట్టలు వేసుకుంటేనే చాలా ఏదో చాలా మంచి అడ్వర్టైజ్మెంట్ పెట్టారనుకోండి, అవి మనం కొంటేనే మనకు తృప్తి అన్నట్టుగా అటు మార్చేస్తారు. అటు చూస్తూ ఉంటే ఆ ఆలోచన మనమే ప్రభావం చూపించే అవకాశం ఉంది. కనుక మనం ఏం చూస్తున్నామో జాగ్రత్త, ఏం వింటున్నామో జాగ్రత్త, ఏమి ధ్యానిస్తున్నామో జాగ్రత్త అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఎవరు అని చెప్పడానికి వాట్ యు ఈట్, వాట్ యు ఆర్ అన్నారు. అది మాత్రమే కాదు, వాట్ యు ఈట్, వాట్ యు హియర్, వాట్ యు థింక్, వాట్ యు టచ్, వాట్ యు సీ, ఇవన్నీ కలిపితే వాట్ యు ఆర్ అని. God bless you. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సుబ్బరాజు గారు తిరుపతి నుంచి అడుగుతున్నారండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదనెను. ఇక వాక్యంలో మనం ఎక్కడికి ఎక్కిపోవాలి అని సందేహం అడుగుతున్నారు పాస్టర్ గారు. మనం ఎక్కేలేదు ఏం లేదు బ్రదర్. అక్కడ యోహాన్ గారిని ఎక్కిరమ్మన్నాడు దేవుడు. మీరు తిరుపతి నుండి అడిగారండి, అది యోహాన్ గారితో ప్రభు చెప్పాడు ఎక్కి రమ్మని. అంటే ఆయన ఒక స్థలం నుండి మరో దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఆత్మలో అనేక విషయాలు దేవుడు బయలుపరిచాడు. పరలోక పట్టణంలో, అలాగే రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అన్నది 2000 years బ్యాక్ ప్రభు చెప్పాడు, చూపించాడు ఆయన పద్మస్ ద్వీపంలో ఉన్నప్పుడు. ఓకే, అది ఆత్మలోకంలో దేవుని యొక్క ఆత్మ చేత ఆయన కొనుపబడ్డాడు. అవన్నీ చూసినవన్నీ కూడా మనం రాయగలిగాడు, రాయించి ప్రభు మనకి ఇప్పించాడు. ఇప్పుడు దాన్ని చూపించి మనోళ్ళు ప్రభు ఎక్కి రమ్మంటున్నాడు, పిల్లరా మీరు ఎక్కి రావాలి, మీరు ఇంకా కిందే ఉంటున్నారు, మీరు ఎక్కి వచ్చే అనుభవం మీకు కావాలి అని ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు. అసలు సందర్భం లేని ప్రసంగం అనమాట. కొందరు ప్రసంగాలు ఎలా ఉంటాయంటే,
అక్కడ మీనింగ్ లేకపోయినా, దాని అవసరం లేకపోయినా, దాన్ని ఒక మీనింగ్‌గా, ఒక రహస్యంగా, ఒక పెద్ద మర్మం చెప్పినట్టు చెప్పి, వాక్యం తెలియని వాళ్ళ ముందు అదొక విధంగా బాగా చెప్పారు బ్రదర్. అబ్బా! సూపర్ చెప్పారు. ఇలాంటి మర్మాలు ఎప్పుడూ వినలేదు బ్రదర్ అనిపించుకుంటూ అందులో ఆనందిస్తూ ఉంటారు. అది వాక్యానుసారం కాదు. దేవుని వాక్యాన్ని గ్రహించుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అయితే ఎక్కి రమ్మని చెప్పిన దానికి ఒక అర్థం. అయి తినక్కర్లా. ఉదాహరణకి జక్కయ్య ఉన్నాడు. చెట్టు మీద ఉన్నాడు. దిగిరమ్మన్నాడు ప్రభు. అప్పుడు వాక్యం చెప్పే విషయంలో కొంతమందికి వివరించడానికి, నువ్వు గర్వమని చెట్టు ఎక్కేవేమో దిగిరా. అహంకారం అని చెట్టు మీద కూర్చున్నావేమో దిగిరా. ప్రభువుని కలవాలంటే నువ్వు దిగి రావాలి. అంటే ఒక కాంటెక్స్ట్, అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్‌ని ఆ వ్యక్తికి అర్థమయ్యే రూపంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంప్లికేషన్. అతని జీవితంలోకి, నిజ జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఓకే. అది కొంతవరకు అవగాహన కలిగి ఉండడానికి కోసమే గాని, అది యూనివర్సల్‌గా తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఎక్కి రమ్మన్నది యోహానుతో. మనంతా తీసుకోవడానికి లేదది. ఇప్పుడు అబ్రహాంకి ఆకాశ నక్షత్రములంత సంతానం ఇస్తా అన్నాడు. మరో దగ్గర ఇసుక రేణువులంత సంతానం ఇస్తా అన్నాడు. అది మనం తీసుకుందామా? ఇసుక రేణువులంత సంతానం అంటే ఏమైపోతారు? అంతమందిని మీరెప్పుడు కంటారు? అయ్యే పనేనా? లేదండి. ఒకళ్ళిద్దరిని కని పెంచడానికి చచ్చిపోతున్నారు. ఇసుక రేణువులంత పిల్లలంటే ఏమైపోతారు? జీవితం సమాప్తం. హ్మ్. కదా! కనుక ఆహ్, గ్రహించుకోండి. అన్ని విషయాల్ని కొంతమంది వింతగా బోధించినప్పుడు వాటిని అర్థం చేసుకోండి. ఓహో! ఇది అవసరం లేకుండా బ్రదర్ బోధిస్తున్నాడు. ఓహ్! వింత బోధ చేస్తున్నారు. ఓకే. అందులో ఆయన భావం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి గానీ, దాన్ని లిటరల్‌గా తీసుకోవడానికి లేదు. ఓకే బ్రదర్. ఆ మధ్య ఒకాయన బోధిస్తున్నాడు మర్మం. అబ్బా! ఏం మర్మాలు బోధిస్తున్నారండి మా సేవకుడని చెప్పన్నారు. అది ఏం మర్మం అండి అని అడిగా. ఒక మీటింగ్‌కి వెళ్ళినప్పుడు. మొన్న ఈ మధ్య ఒక మీటింగ్ అయిందండి 3 డేస్. అద్భుతమైన మర్మాలు బోధించాడండి అని చెప్పి. ఏంటి ఆ మర్మం అంటే, లాజరు బీదవాడు. ధనవంతుడు ఇంట కూర్చున్నాడు. అంటే ధనవంతుడంటే ఈ లోకం. లాజర్ అంటే సంఘం. ఆ లాజరు కురుపులతో ఉన్నాడు. అంటే సంఘం బాధలతో ఉంది. ఆ కురుపులు నాకడానికి కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకుతున్నాయి. అంటే పరిశుద్ధాత్ముడంట కుక్క రూపంలో వచ్చి సంఘాన్ని ఆదరిస్తున్నాడట. ఇది మర్మమా? ఇది దరిద్రం గదూ! అలా బోధించొచ్చా? చెప్పండి. అలా బోధించేస్తున్నాడు. అది మర్మం అని చెప్పి విశ్వాసులందరూ ఎంత గొప్ప మర్మం విన్నాము అని. అది మర్మమే కాదు. కుక్క రూపంలో పరిశుద్ధాత్మను ఆదరించడం ఏంటి? కురుపులు నాకుతున్నాడంటే అది ఆదరణ అని చెప్పి ఇది అవసరం లేని విషయాల్ని అక్కడ వివరంగా ఉందక్కడ. బీదవాడుగా ఉన్నాడు. ఒక ధనవంతుడున్నాడు. ఇద్దరు కష్టాల్లో ఉన్నా దేవుడిని కలిగి ఉన్నాడు. అతడు సుఖాన్ని చూసుకొని లోకాన్ని దేవుడిని విడిచిపెట్టి దేవుడిని మర్చిపోయి జీవించాడు. ఈ ఇద్దరికీ 24 గంటలే. ఒకడేమో ఎంతసేపు సుఖభోగాల కోసం సమయం వృధా చేశాడు. మరొకడు బాధల్లో ఉన్నా ప్రభునందు ఉన్నాడు గనుక, భక్తి కలిగి ఉన్నాడు గనుక వీనికి విశ్రాంతి దొరికింది పరదేశంలో. వానికి నరక పాతాళం దొరికింది. ఇది వివరణ అక్కడ ఉందసలు క్లియర్‌గా. దాన్ని మర్మం అని చెప్పి రకరకాలుగా మర్మాలు వివరించే వాళ్ళు ఎక్కువైపోయారు. అవసరం లేని మీనింగ్స్ అన్నీ పెడతారు. పెడర్థాలన్నీ వీళ్ళు అనుకున్న దానికి అర్థాలన్నీ ఆపాదించి బోధిస్తూ ఉంటారు. దాన్ని విశ్వాసులు విని అది నిజమేనేమో అనుకునే అవకాశం ఉంది. నిజానికి అది వాక్యానుసారం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ రాధా గారు, మీ ఆడియో అన్మ్యూట్ చేసి మీ ప్రశ్న నేరుగా తెలియచేయండి అమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. పాస్టర్ గారు స్టీఫెన్ పాలయ్య గారితో ఒక్కసారి మాట్లాడాలి. మరి ప్రతిరోజు ఉదయకాలం సాయంత్రకాలం ప్రార్థనలో ఉంటున్నాం. అసలు ఇది పొందుకోలేము, ఇది రాదు అన్న అనేక మేలులు దేవుడు మా విషయంలో అయితే చేశారు. ఇంకా అసలు ముందు ఎందుకు తెలియలేదా ఈ ప్రార్థన అన్నంత నాకు చాలా ఇష్టం. పాస్టర్ గారు అన్న శైలపలమ్మ గారు 3 రోజుల ఉపవాస ప్రార్థనలో కూడా అనేక మేలులు పొందుకున్నాం. ఒక డౌట్ ఏంటంటే పాస్టర్ గారని నేను నిన్న కనెక్ట్ అయ్యాను కానీ నా పేరు రాలేదు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును అని ఉంది కదా!
అవును. అయితే నేను ఒక డౌట్ పాస్టర్ గారు, పాపకి యూఎస్ఏకి F1 వీసా వన్ టైమ్ రాలేదు. తను నేను ఇంత విశ్వాసంతో అక్కడ అడుగుపెట్టి ప్రార్థన చేసుకోమన్నావు. నేను చేసుకున్నానమ్మా. అది రిజెక్ట్ అయింది. ఎందుకని పాపం తను చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి బాధపడుతుంది. అయినా దేవా నీ చిత్తం కాదా అనుకుని మళ్ళీ ప్రయత్నించింది. రెండోసారి రాలేదు. అయితే తనకి ఒక్కసారి మీతో మాట్లాడతదండి పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ మా. నేను ఫస్ట్ యూఎస్‌కి ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఎట్లా ప్రేర్ చేసుకున్నానంటే, అయ్యా నీ చిత్తం ఉంటేనే నాకు అడ్మిషన్, లోన్ నేను ఫస్ట్ స్టెప్‌లోనే ఒకవేళ నీ చిత్తం లేకపోతే నన్ను స్టాప్ చేసి అయ్యా ఫైనల్ రైట్. స్టేజ్ వరకు రైట్. ఫెయిల్ నాకు ఇంకా అర్థమైంది నాన్న. నువ్వేం చెప్తున్నావో నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. డోంట్ వరీ. ప్రార్థించి ప్రభు పనికి అప్పగించు. ఇప్పుడు సేవకి వెళ్తున్నాను అనుకోండి, ఒక పాస్టర్ గారు అమెరికాలో మీటింగ్స్ ఉన్నాయి రమ్మన్నారు అనుకోండి. అమ్మా, మరి అది దేవుని చిత్తమా కాదా చెప్పండి? దేవుని చిత్తమే కదా సువార్తకు ప్రకటించారు. ఆయన అప్లై చేసుకున్నాడు. నాకు తెలుసు ఆ సేవకుడు. చాలా మంది మీరు చూస్తూ ఉంటారు, టీవీలో కనిపిస్తాడు. ఆయనకి ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది. మళ్ళా రెండోసారి ప్రార్థన చేసి అప్లై చేస్తే మళ్ళా రిజెక్ట్ అయింది. మళ్ళా మూడోసారి వెళ్తే మళ్ళా రిజెక్ట్ అయింది. ఇంక దేవుని చిత్తం కాదండి, నేను ఎన్నిసార్లు పెట్టినా నాకు రిజెక్ట్ అవుతుంది అని చెప్పి వదిలేశాడు. ఇంకెవరో చెప్పారు, బ్రదర్ అది ప్రాసెస్, కొన్నిసార్లు అలాగే రిజెక్ట్ చేస్తారు. ఒక కొంతమందికని వాళ్ళు ఏర్పాటు చేసుకుని అది ఖచ్చితంగా అవుతాయి, కొన్ని రిజెక్ట్ అవ్వచ్చు. దాని గురించి మీరు వరి అవనక్కర్లేదు, కీప్ ట్రయింగ్ అని అమెరికాలో ఉన్న అతనే ఫోన్ చేసి చెప్పాడు. మీరు అలా డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు వచ్చే సేవ కాబట్టి ఈరోజు కాదు రేపైనా. ఆ సేవకుడు మళ్ళీ ట్రై చేసే ముందు నాకు ఒక సువార్త కాల్ వచ్చినప్పుడు నేను వెళ్ళి అప్లై చేశాను. ఫస్ట్ అటెంప్ట్‌లోనే నాకు వీసా ఏర్పాటు చేశారు. వీసా వచ్చింది. ఆయన అంటాడు, పాస్టర్ గారు మీకంటే ముందు ఆయన 3 సార్లు రిజెక్ట్ అయ్యారు, మీకెలా వచ్చిందన్నాడు. బాబు, వచ్చినా దేవునికి స్తోత్రం, రాకపోయినా దేవునికి స్తోత్రం అనుకుంటూ వెళ్ళాను. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. దానికోసం మనం బతకట్లా. వీసా కొరకు, అమెరికా కొరకు మనం బతకట్లా. మనం పిలిచిన వాడు గొప్ప దేవుడు. రక్షణలోకి, వెలుగులోకి మనల్ని పిలిచాడు. ఆయన ఇచ్చిన రక్షణ అతి గొప్పది. సో భూమి మీద ఉద్యోగాలుంటాయి, పనులుంటాయి. ఏదో విధంగా మనల్ని మాత్రం విడవడు దేవుడు, ఎడబాయుడు. ఖచ్చితంగా మన లైఫ్‌లో దేవుడు మనల్ని దీవిస్తాడనే విశ్వాసంతో ఉండండి. ఓకేనా? ప్రార్థించి ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నావు కదా, దేవుని చిత్తం అని అడుగుతున్నావు కదా, అలాగే ప్రార్థన చేయి, అలాగే ప్రయత్నం చేయి. ఉదాహరణకి చూడండి, మీరు అన్నట్టుగా ఇంకో విషయం, ఒక మందు తాగాలనుకున్న వ్యక్తి ఇలా అనుకున్నాడట, ప్రభువా నేను నీ చిత్తమైతేనే మందు షాప్ దగ్గరికి నేను వెళ్ళగలగాలి, వెళ్ళానంటే మరి నీ చిత్తమే అని చెప్పి కారు దిగిన తర్వాత కాళ్ళు అటు నడిచాయంట. అబ్బో ప్రభా నీ చిత్తమేనా అనుకున్నాడంట. ప్రభా ఇప్పటికైనా నేను డబ్బులు ఇస్తున్నాను, బాటిల్ అడుగుతాను, అతను నీ చిత్తం కాబట్టి ఇవ్వను అని చెప్పాలని. డబ్బులు ఇచ్చాడు, అతను బాటిల్ ఇచ్చాడు. అబ్బో ప్రభా నీ చిత్తమేనా, బాటిల్ ఇచ్చేసాడు అనుకున్నాడంట. తర్వాత బాటిల్ ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ అడిగాడు, ప్రభా నీ చిత్తం అయితేనే క్యాప్ ఓపెన్ అవ్వాలి, లేకపోతే ఓపెన్ అవ్వకూడదు అంట. ఇలా ఓపెన్ చేస్తే టక్కున ఓపెన్ అయింది. ప్రభా నీ చిత్తమేనా అని చెప్పి తాగాడంట. అది ఎట్లా తీసుకుంటాం మనం? విరుద్ధం కదా, వాక్య విరుద్ధం కదా. నీవు చదువుకోవడానికి వెళ్తున్నావు, యు ఆర్ ట్రై యువర్ సెల్ఫ్, ప్రే అండ్ ట్రై అగైన్. అలాగే యూనివర్సిటీస్ దేనికి అప్లై చేశారో ఆ దాని ఎంతవరకు రేటింగ్ ఉంది, దాని వైపుగా ఎంతమంది ప్రయత్నం చేస్తే ఎంతమంది సఫలం అయ్యారు, అదే యూనివర్సిటీకి అప్లై చేసిన వాళ్ళు ఎంతమందికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వారు F1 వీసా ఇవ్వగలిగారు. ఓకే, ఇవన్నీ స్టడీ చేసి ప్రార్థించి నెక్స్ట్ టైం అప్లై చేస్తున్నప్పుడు ఒకవేళ అది యూనివర్సిటీ కానీ ఆ కాలేజ్ కానీ కరెక్ట్ అని తెలిసింది అనుకోండి, మంచిదని, మళ్ళీ మీరు మార్చకూడదు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కాలేజ్ మార్చకూడదు. ఆ యూనివర్సిటీ మార్చి వెళ్తే, నాకు తెలిసిన ఒక తమ్ముడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక యూనివర్సిటీతో F1 వీసా కోసం వెళ్ళాడు, రిజెక్ట్ అయిందని చెప్పి రెండోసారి వెళ్ళినప్పుడు వేరే యూనివర్సిటీ పెట్టుకుని వెళ్ళాడు, రిజెక్ట్ అయింది. మూడో యూనివర్సిటీకి పెట్టాడు, రిజెక్ట్ అయింది. అతనితో పాటు వెళ్ళిన సహోదరుడు మరొక యవనస్తుడు సేమ్ యూనివర్సిటీతో రెండోసారి వెళ్ళాడు, మూడోసారి అతనికి యాక్సెప్ట్ అయింది. యూనివర్సిటీ మార్చొద్దు, ఒకవేళ కరెక్ట్ అని తెలిస్తే. అదంత వీక్ గా ఉన్న యూనివర్సిటీ సరైనది కాదు అని తెలిస్తే మాత్రం ప్రైవేట్ యూనివర్సిటీలు కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తారు. దీనికి డిసప్పాయింట్ అవ్వద్దు నాన్న, ప్రేర్ చేసుకో, ప్రయత్నం చేస్తుండు. ఈలోగా నువ్వు ఏం స్టడీ చేయగలవో, ఈలోగా నువ్వు ఏం సాధించగలవో ప్రయత్నం చేస్తూనే ఉండు. మే గాడ్ హెల్ప్ యూ. స్టూడెంట్స్ అందరూ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. వీసా దొరకడం, అమెరికా వెళ్ళడమే మన అల్టిమేట్ కాదు నాన్న. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ప్రభువా వాళ్ళకి ఇల్లున్నాయి, బళ్ళున్నాయి, అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్,
సిటిజన్స్ కూడా అయ్యారు. అయినా అక్కడ రక్షణ లేదని ఏడుస్తున్నారు. మా పిల్లలకు రక్షణ కావాలండి, బాప్తిసం పొందలేదు. దేవునిలో ఉండుట చాలా ప్రాముఖ్యమైనది. మన భూమండలం మీద ఎక్కడైనా ఉండొచ్చు, ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఏ దేశమైనా. అది వెళ్ళడము, సంపాదించుకోవడం, ఇదంతా ఒక భాగం లైఫ్లో. దీని కొరకే మన లైఫ్ లేదు. నీ లైఫ్ అనేది దేవుని కొరకున్నా. ప్రభు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. స్టూడెంట్స్ అందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, స్టూడెంట్స్ లో నిరుత్సాహాన్ని తీసివేయండి. Yes, Lord. వీసాలు రాలేదని కానీ, F1 వీసా అని కానీ, ఒక ఉద్యోగం రాలేదని, వ్యాపారం అవ్వట్లేదని, వివాహాలు జరగలేదని, చదువులో సాధించలేకపోయాం, రాణించలేకపోయామని కానీ, ఇటువంటి నిరుత్సాహము, ఈ డిప్రెషన్స్ అన్ని యేసు నామములో స్టూడెంట్స్ లో తొలగిపోను గాక. ఆమేన్. సమాధానంతో నింపండి. వారి హృదయాలు వాక్యములు ఆనందించేలా చేయండి. నీ వైపు చూస్తూ అడుగులు వేయడానికి కృపనిమ్మని, బుద్ధిని, జ్ఞానమును, వివేకమును, అండర్స్టాండింగ్ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం. ఫ్యూచర్ లో వారు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలు మీరే ఫలింపజేసి మహిమ పొందమని వేడుకుంటున్నాను. పరలోకపు తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. నాన్న ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. I think it is 11th or 12th chapter Acts లో పౌలు గారు ఒక దగ్గర ఏమంటారు అని అంటే అది దేవుని చిత్తం కాదు అని చెప్పి మాకు తర్వాత పరిశుద్ధాత్మ కూడా అది కరెక్ట్ కాదు అనిపించింది అని ఉందండి. అవును. అంటే ఇంకొకరి మీద వచ్చే బ్లెస్సింగ్స్ కానీ లేకపోతే ఆన్సర్స్ కానీ పరిశుద్ధాత్మది కూడా వేరే వాళ్ళకి తెలుస్తుందా? అది ఒకటండి. ఇంకొకటి మనం ఏదైనా ఒక విషయం గురించి మనం బహుభారంగా ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా కాలంగా అది జరగాలి అని, సో అది జరగకపోవడమో లేకపోతే ఆగిపోవడమో హర్డిల్స్ రావడమో జరుగుతున్నప్పుడు అది దేవుని పరీక్షనా లేదా సాతాను పెట్టిన అడ్డంకుల అనేది ఈ రెండింటికి తేడా ఎలా తెలుసుకుంటాం? రైట్. మా సిస్టర్ ఒకవేళ ఉదాహరణకి మీరు అడిగిన ప్రశ్న అది అన్ని జనుల విషయంలో అపోస్తలుడు 15వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు వారు ప్రభులోకి వస్తున్న వారిని 19వ వచనము అలాగే 29వ వచనం క్రీస్తులు అన్ని జనుల నుండి ప్రభులోకి వస్తున్న వారు 4 విషయాలు పాటిస్తే చాలు. అక్కడ ఏమనంటే జారత్వము, గొంతు పిసికి చంపిన దాన్ని, విగ్రహ సంబంధ అపవిత్రతను విడిచిపెట్టండి. మరి రక్తము తినొద్దు అన్నాడు, గొంతు పిసికి చంపిన దాన్ని తినొద్దు అన్నాడు. ఇలా చెప్పి వీటికన్నా ఎక్కువ కఠినమైనటువంటి ఆజ్ఞలు మీ మీద మోపట్లేదు. మీరు రక్షణలోకి వస్తున్నారు కదా, మినిమల్ ఈ 4 విషయాలు పాటిస్తే చాలు అని మాకును పరిశుద్ధాత్మను తోచి ఉన్నదన్నాడు. అన్ని జనుల రక్షణలోకి వచ్చే వాళ్ళు గోరింటకు పెట్టుకుని రావచ్చు, నెయిల్ పాలిష్తో రావచ్చు, కొందరు లిప్స్టిక్ వేసుకుని రావచ్చు, మరికొందరు నగలు పెట్టుకుని కూడా రావచ్చు. వాళ్ళ మీద అన్ని తీస్తేనే రక్షణ, అవి తీయండి అని బోధించే బోధకులు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళకి సువార్త చెప్పి రక్షణలో నడిపించాయా దేవునిలో కంటే ఆయన్ని పక్కన పెట్టి ఇవి తీస్తేనే రక్షణ లేకపోతే లేదని భౌతికమైన వాటి మీదే పెట్టి వాళ్ళకి వేధిస్తూ వాళ్ళని దేవునిలోకి పూర్తిగా రానివ్వకుండా ఆపేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకంటున్నాడు అపోస్తలుడు పౌలు గారు కానీ అక్కడ పేతురు, యోహాను కడువ అపోస్తలు దేవునిలోకి వచ్చేవారిని రానివ్వండి. వారు ఏ విధము చేతనైనా వారు రక్షణలోకి రావాలి. కండిషన్లు పెట్టి ఆపకండి. ఇగో ఈ 4 విషయాలు పాటిస్తే చాలు, మాకు పరిశుద్ధాత్మకు తోచి ఉన్నదని చెప్పారు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఒక విషయమై ప్రార్థన చేస్తున్నప్పుడు అది మనకు దొరకనప్పుడు ఏం చేయాలి, అది ఆలస్యమైనప్పుడు ఏం చేయాలి? సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మీద భారం మోపారు, ప్రార్థిస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూ సంబంధమైన విషయాలు, అనేక విషయాలు ప్రార్థన ద్వారానే మనం ముందుకు వెళ్ళాలి. దిస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ప్రే టు గాడ్ అండ్ క్యాస్ట్ అవుట్ యువర్ బర్డన్స్ అపాన్ ద లార్డ్. 55 Psalms 55 verse 22, 1 Peter chapter 5 verse 7. మీ చింత యావత్ ఆయన మీద మోపమన్నాడు. ప్రార్థించండి, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నా అన్నాడు. ఫిలిప్పీ 4:4-8 వచ్చిన వరకు. రెస్ట్ మీరు ప్రభుకు అప్పగించారు, మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. లెట్ గాడ్ షో మెర్సీ అండ్ ఫేవర్ అపాన్ యూ. దేవా, నీ ఫేవర్ కోసం అడుగుతున్నామని ప్రార్థన చేయండి. ఆయన ఫేవర్ ఖచ్చితంగా డోర్స్ ఓపెన్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ దేవుడు ఆ విషయంలో అస్సలు సమాధానం ఇవ్వలేదనుకోండి,
కలవరపడొద్దు. దేవుని చిత్తానికే మీరు మెయిన్గా మీ మనసులో పెట్టుకొని నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థన చేయండి. గాడ్స్ విల్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. మనం అనుకున్న దానికన్నా దేవుని చిత్తం ఎప్పుడు మేలైనదే. సొదొమ గొమొర్రా విషయంలో లోతుని దేవదూతలు అంటాయి, ఎదురుగా ఉన్న పర్వతం దగ్గరికి పారిపో అంటాయి. ఎదురుగా ఉన్న పర్వతం దగ్గరికి పొమ్మంటే ఆయన ఎదురుగా ఉన్న పర్వతం దగ్గరికి వెళ్లకుండా ఆయన భార్య బిడ్డలతో పాటు ఈ పక్కన ఒక పర్వతం ఉంది, ఇక్కడికి వెళ్తానంటాడు. ఈయన సొంత చిత్తాన్ని వాడుకుంటాడు. అక్కడికి వెళ్ళి నష్టపోయాడు. అతని కుటుంబం అంతా నష్టపోయింది. దేవుడు చెప్పినట్టుగా ఎదురుగా ఉన్న పర్వతం ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న పర్వతానికి వెళ్ళి ఉంటే బాగుండేది. ఏదన్నా దేవునికి అప్పగించినప్పుడు దేవుని యొక్క నిర్ణయానికి అప్పగించారు కనుక లెట్ గాడ్ టేక్ ద ఫైనల్ స్టెప్. మే గాడ్ బ్లెస్ యు మా. ఖచ్చితంగా ప్రభు మీకు సమాధానం ఇచ్చును గాక. ఆమేన్. సేవకులందరికీ వందనాలు. మరి విదేశాల నుండి పాల్గొన్న ఆత్మీయులకు వందనాలు. ఇతర దేశాల నుండి, మన దేశం నుండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. న్యూ ఇయర్ లోకి వెళ్ళబోతున్నాం. మీరు పొందిన ఆత్మీయ మేలులన్నీ కూడా సాక్ష్య రూపంలో పంపించండి. ఎన్నో వందల వేల సాక్ష్యాలు వస్తూ ఉన్నాయి. ఈ ఇయర్ లో ప్రభు మనకు చేసిన మేళ్లను నెక్స్ట్ ఇయర్ లో చెప్పొద్దు, ఈ ఇయర్ లోనే చెప్పేద్దాం. వీడియో రికార్డ్ చేయండి. వాట్సాప్ ద్వారా మీ యొక్క సాక్ష్యాలు పంపించడానికి ఈ నెంబర్స్ వాడుకోండి. మీ సాక్ష్యాలన్నీ విని దేవుని కనపరుస్తాం. నెక్స్ట్ ఇయర్ లో ప్రభు